బాయిల్డ్ ఎగ్ వేసి చేసే కర్రీ చాలామందికి ఇష్టం ఉండదండి. అంటే కర్రీ ఇష్టమే, కానీ ఎగ్ ఇష్టం ఉండదు బాయిల్ చేసింది. ఆమ్లెట్స్ ఇష్టపడతారు చాలామంది బాయిల్డ్ ఎగ్ కంటే. వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక 2 రెసిపీస్ చూపించేస్తానండి. అద్భుతంగా ఉంటాయి. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటాయి. పిల్లలైతే బాక్స్ ఖాళీ చేసేస్తారని చెప్తాను. ఒక్కసారి మీరు ట్రై చేసి పిల్లలు లంచ్ బాక్స్‌లో పెట్టి చూడండి. మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ అయితే ఒక వెరైటీ చూపిస్తాను. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ఖచ్చితంగా ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అందులోనే ఒక 2, 3 టొమాటోస్ పెద్ద సైజువే ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి. లేదంటే మిక్సీ పట్టి కూడా వేయొచ్చు. ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని టొమాటోస్ పచ్చిదనం అంతా పోయి చక్కగా ఆయిల్ తేలి ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి. పిల్లలకి చేస్తున్నాము ఎక్కువ మసాలా వద్దు అనుకుంటే కనుక మసాలాస్ అన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. ఇలా టొమాటోస్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ 4 ఎగ్స్ కాబట్టి నేను 4 హోల్స్ లాగా చేశాను. డైరెక్ట్గా ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసేసి మూత పెట్టేయండి. ఇలా చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా బ్రేక్ చేసి జస్ట్ ఫ్లిప్ చేసిన తర్వాత మటుకి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఎగ్ కుక్ అయిపోయి ఉంటుంది. కాకపోతే పైన కొద్దిగా కుక్ అవ్వాలి కాబట్టి మనం ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి, దాన్ని బట్టి గ్రేవీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ కర్రీ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇది గుడ్లు పులుసు లాగానే చేసుకుంటాం, బట్ ఆమ్లెట్స్తో రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్లో జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. నేను ఎగ్ కర్రీలో ఎప్పుడైనా కానీ కరివేపాకు వేస్తానండి. కొత్తిమీర వేసినా వేయకపోయినా కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం ఇవి కామన్గా వేస్తాను నేను. పసుపు అయితే ఖచ్చితంగా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వేస్తూనే ఉంటాను. చాలామంది ఓన్లీ నాన్ వెజ్లో వేస్తారు, వెజ్లో వేయరు. నేనైతే అన్నిట్లో వేస్తూ ఉంటాను. ఆ తర్వాత ములంకాడ ముక్కలు, వంకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టి వంకాయ, ములంకాడ కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మనం చూసుకోవాలి, ఎందుకంటే పులుపు వేసిన తర్వాత అంతగా ఉడకమంటారు కదా. సో పులుపు వేయకముందే ఆల్మోస్ట్ ఉడికిపోయేలాగా చూసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకొని దాంతోపాటు కొద్దిగా వాటర్ వేసేసుకోండి. ఇది కొంచెం మరగాలి, మనకి పులుసు టేస్టే వస్తుంది ఆల్మోస్ట్. ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ని బాగా బీట్ చేసేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసి దాన్ని 8 పీసెస్ కింద చేసేసుకున్నాను ఆల్రెడీ. దాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉడకనిస్తే ఆ జ్యూస్ అంతా ఆమ్లెట్ పీల్చుకొని ఆమ్లెట్ కూడా స్పైసీగా టేస్టీగా మారుతుంది. ఆమ్లెట్ వేసేటప్పుడు నేను ఓన్లీ సాల్టే వేసాను, గుర్తుంచుకోండి. దాన్ని బట్టి స్పైసెస్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే.